అందరికీ నమస్కారం. ఈరోజు కామరాజు అనే వ్యక్తి గురించి మరియు ఆయన మధ్యాహ్న భోజనాలను ఎలా మార్చారో మీకు చెప్పాలి. ఒక సాధారణ స్కూల్ రోజు పిల్లలు ఆత్రంగా తమ మధ్యాహ్న భోజనం కోసం ఎదురు చూస్తున్నారు అని ఊహించుకోండి. చాలా మందికి ఇది పావాల నుండి విరామం మాత్రమే కాదు, పోషకాహారం యొక్క ముఖ్య వనరు కూడా. కామరాజు ఒక సమస్యను గమనించారు. చాలా పాఠశాలలో ఈ భోజనాల నాణ్యత దురదృష్టవశాత్తు తక్కువగా ఉండేది. పోషకాహార లోపాలు, అపరిశుభ్ర పరిస్థితులు మరియు బోరింగ్ మెనూలు చాలా సాధారణం. కానీ కామరాజు వెనక్కి తగ్గి దీనిని అంగీకరించలేదు. లేదు, ఆయన మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఆయన చిన్నగా ప్రారంభించారు. స్థానిక పాఠశాలలను సందర్శించి సవాళ్లను స్వయంగా అర్పణ చేసుకున్నారు. పరిష్కారం మెరుగైన ఆహారం గురించి మాత్రమే కాదు, ప్రతి బిడ్డ ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే వ్యవస్థను సృష్టించడం గురించి అని ఆయన గ్రహించారు. కాబట్టి ఆయన పనిలోకి దిగారు. తాజా స్థానిక ఉత్పత్తులను సేకరించడానికి స్థానిక రైతులతో కలిసి పనిచేశారు. కామరాజు పెరుగుతున్న పిల్లల ఆహార అవసరాలకు తగినట్లుగా వివిధ రకాల పోషకమైన మరియు రుచికరమైన భోజనాన్ని ప్రవేశపెట్టారు. అందించే ప్రతి భోజనం సురక్షితమైంది మరియు ఆరోగ్యకరమైంది అని నిర్ధారించుకోవడానికి ఆయన కఠోరమైన పరిశుభ్రత పద్ధతులను కూడా అమలు చేశారు మరియు ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. పిల్లలు ఆరోగ్యంగా మరియు చురుగ్గా మారడంతో హాజరు శాతం పెరిగింది. ఏకాగ్రత మరియు విద్యా పనితీరులో గణనీయమైన మెరుగుదలను ఉపాధ్యాయులు గమనించారు. కామరాజు చొరవ యొక్క సానుకూల ప్రభావాన్ని మొత్తం సమాజం అనుభవించింది. కానీ కామరాజు అక్కడితో ముగియదు. ఆయన నమూనా లెక్కలేనన్ని ఇతర పాఠశాలలను భోజన కార్యక్రమాలను తిరిగి ఆలోచించేలా ప్రేరేపించింది. ఈ ప్రాంతం అంతా మరియు ఆవలు కూడా పాఠశాలలు ఆయన విధానాన్ని అవలంబిస్తున్నాయి. మనస్సులకు సాధ్యమానంత ఉత్తమ పోషణ అందేలా చూసుకుంటున్నాయి. కాబట్టి తదుపరిసారి మీరు ఒక వ్యక్తికి తేడా తీసుకురావడానికి ఉన్న శక్తి గురించి ఆలోచించినప్పుడు కామరాజు గుర్తుంచుకోండి. ఆయన అంకితభావం మరియు దార్శనిక జీవితాన్ని మార్చాయి మరియు ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరియు ఈ కన్ను ఇతరులతో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. కలిసి మనం మార్పు తీసుకురాగలం.